నెక్స్ట్ థీరం చూడండి. కాచిస్ nth root test. కాచిస్ nth root test ఏంటి? If sigma un is a series of positive terms such that limit un whole power 1 by n equal to L, then sigma un is convergence if L less than 1. అలాగే సిగ్మా un is divergence if L greater than 1. కాచిస్ nth root test ఏం చెప్తుంది? సిగ్మా un అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయితే లిమిట్ un హోల్ పవర్ 1 బై n ఈక్వల్ టు ఎల్ చేసినప్పుడు, అంటే లిమిట్ అప్లై చేసిన తర్వాత దానికి వచ్చిన వాల్యూ ఎల్ ఉంటుంది కదా, ఆ ఎల్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే కన్వర్జెన్స్, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెన్స్. ఇది ఎలా ఉంది? మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్ చూసాం కదా. లిమిట్ కంపారిజన్ టెస్ట్ చేసినప్పుడు ఏం చేసాం? లిమిట్ యూఎన్ బై విఎన్ ఫైండ్ చేసినప్పుడు ఎల్ వస్తాయి. ఆ ఎల్ గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దాన్ 1 ఆర్ ఈక్వల్ టు 0 అయితే డైవర్జెంట్ అని చెప్పాం కదా. దానికి రివర్స్లో ఎల్ లెస్ దాన్ 1 కంటే చిన్నది ఉంటే కన్వర్జెంట్ అవుతుంది, 1 కంటే హైయెస్ట్ వాల్యూ ఉంటుంది ఏమవుతుంది? డైవర్జెంట్ ఉంటుందని చెప్తున్నాం. ఇది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఏమి ఇచ్చాడు? సిగ్మా యుఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అన్నాడు. ప్రూఫ్లో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకుని ఏమంటున్నాడు? లెట్ సిగ్మా యుఎన్ బి ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. దట్ ఈస్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఏంటి? యూఎన్ గ్రేటర్ దాన్ 0. యూఎన్ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, యూఎన్ హోల్ పవర్ 1 బై ఎన్ కూడా ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0. దాని పవర్లో హోల్ పవర్ 1 బై ఎన్ తీసుకున్నాం, అది ఏమవుతుంది? మనకి గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ వాడు ఏమిచ్చాడు? లిమిట్ un హోల్ పవర్ 1 బై n ఈక్వల్ టు ఎల్. అంటే ఇప్పుడు మనకి కన్వర్జెన్స్ అయినట్టే కదా. దీని నుంచి ఎలా తీసుకోవచ్చు? కన్వర్జెన్స్ డెఫినేషన్ నుంచి లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అయితే మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని తీసుకుంటాం కదా. ఇప్పుడు లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1 బై n ఈక్వల్ టు ఎల్ అయితే ఇప్పుడు దీని నుంచి ఎలా రాస్తాం? మాడ్యులస్ ఆఫ్ యూఎన్ హోల్ పవర్ 1 బై n మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఈ మాడ్యులస్ ఉన్నప్పుడు ఎలా రాస్తాం? మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un హోల్ పవర్ 1 బై n మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు ఓన్లీ మనకి యూఎన్ఏ కావాలి అంటే ఏం చేద్దాం? ఇన్ఈక్వాలిటీకి ఎల్ యాడ్ చేసామనుకోండి, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ హోల్ పవర్ 1 బై n మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అవుతుంది, లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓన్లీ మనం యూఎన్ఏ కావాలంటున్నాం కదా, అంటే ఏం చేయొచ్చు? హోల్ పవర్ 1 బై n క్యాన్సిల్ అవ్వాలంటే ఇన్ఈక్వాలిటీని ఏం చేయాలి? పవర్ n తీసుకున్నాం అనుకోండి, ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n less than un power 1 by n whole power n less than l plus epsilon. n క్యాన్సిల్ అయింది అంటే ఏం మిగిలింది మనకి? l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n లెస్ దాన్ un లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. దీని ఈక్వేషన్ 1 అనండి. ఫస్ట్ కేసు చూడండి. ఇఫ్ లిమిట్ un హోల్ పవర్ 1 బై n ఈక్వల్ టు ఎల్, ఆ ఎల్ లెస్ దాన్ 1 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? లెస్ దాన్ 1 అయినప్పుడు ఏమని ప్రూవ్ చేయాలంటున్నాం? సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్ అంటున్నాం. టు ప్రూవ్ దట్ సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్. నెక్స్ట్ లెట్ k1 బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాం అనుకోండి. k1 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ k1 ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఎల్ లెస్ దాన్ 1 అయిందంటే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కూడా ఏమవుతుంది? లెస్ దాన్ 1 అవుతుంది. ఈక్వేషన్ 1 తీసుకుంటే ఈ పార్ట్ తీసుకోండి. యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n. యూఎన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏమనుకున్నాం? k1 హోల్ పవర్ n. ఇక్కడ k1 వాల్యూ ఏంటి? లెస్ దాన్ 1. అంటే k1 హోల్ పవర్ n వాల్యూ కూడా ఏమవుతుంది? లెస్ దాన్ 1. దీనికోసం సిన్స్ l ప్లస్ ఎప్సిలాన్ లెస్ దాన్ 1, దట్ ఇంప్లైస్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n అన్న కూడా ఏమవుతుంది? లెస్ దాన్ 1. 1 పవర్ n అంటే 1 కదా అవుతుంది మళ్ళీ మనకి. సిన్స్ యూఎన్ ఏమంటున్నాం? పాజిటివ్ సిరీస్ కాబట్టి యూఎన్ గ్రేటర్ దాన్ 0, un less than k1 whole power n less than 1. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఈ 2 కండిషన్స్ నుంచి
0 less than un less than k1 power n. ఓకేనా, లెస్ దాన్ 1. దీని నుంచి డైరెక్ట్గా ఎలా రాయొచ్చు, 0 లెస్ దాన్ k1 పవర్ n లెస్ దాన్ 1 తీసుకున్నాం అనుకోండి. బై జియోమెట్రిక్ సిరీస్ ఏంటి, సిగ్మా ఆర్ పవర్ n పవర్స్లో తీసుకుంటాం కదా, ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్. ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1. ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏముంది మనకి, ముందు వచ్చిన ఇన్ఈక్వాలిటీలో 0 లెస్ దాన్ k1 పవర్ n లెస్ దాన్ 1 అంటున్నాం కదా, ఇక్కడ n అని సరిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది మనకి, k1 వాల్యూ 0 లెస్ దాన్ k1 లెస్ దాన్ 1 అయింది. 0 లెస్ దాన్ k1 లెస్ దాన్ n అయిందంటే ఇప్పుడు మనకి సిగ్మా k1 పవర్ n అనేది ఏమవుతుంది, సిగ్మా k1 పవర్ n ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా, సిగ్మా k1 పవర్ n ఈజ్ కన్వర్జెంట్ అయిందంటే మనం ముందు ఇన్ఈక్వాలిటీ ఏం రాసుకున్నాం, సిగ్మా లెస్ దాన్ un లెస్ దాన్ k1 పవర్ n అన్నాం కదా. అయితే మనకి కంపారిజన్ టెస్ట్ నుంచి, లిమిట్ కంపారిజన్ టెస్ట్ కాదు, ఓన్లీ కంపారిజన్ టెస్ట్ నుంచి un లెస్ దాన్ kvn అయిందనుకోండి, అక్కడ vn కన్వర్జెంట్ అయితే un కూడా ఏమవుతుందని చెప్పాము, కన్వర్జెంట్. అలాగే ఇప్పుడు k1 హోల్ పవర్ n కన్వర్జెంట్ అయింది కాబట్టి సిగ్మా un కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా, ఫస్ట్ కేసు ప్రూవ్ అయింది కదా. నెక్స్ట్ కేసు చెప్పాలనుకోండి, నెక్స్ట్ కేసు ఏం ప్రూవ్ చేయాలి, ఫస్ట్ ఏం తీసుకుందాం మనం, ఇఫ్ లిమిట్ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు LA. కానీ ఏం చెప్పాడు సెకండ్ క్లాస్లో, గ్రేటర్ దాన్ 1 అన్నాడు. గ్రేటర్ దాన్ 1 అయితే ఏం చేయాలి, టు ప్రూవ్ దట్ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. ఇప్పుడు ఏం చెప్పాలి, L గ్రేటర్ దెన్ 1 అయితే సిగ్మా un అనేది డైవర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. లెట్ ఇక్కడ ఏం తీసుకుందాం, k2 బిలాంగ్స్ టు r సచ్ దట్ k2 ఈక్వల్ టు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఉంది కదా ఇన్ఈక్వాలిటీలో, తీసుకున్నాం అనుకోండి L మైనస్ ఎప్సిలాన్. ఇక్కడ L గ్రేటర్ దెన్ 1 అన్నా, L మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ కూడా ఏమవుతుంది 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un హోల్ పవర్ n ఉంది కదా, దట్ ఇంప్లైస్ L మైనస్ ఎప్సిలాన్ అంటే ఏం తీసుకున్నాం, k2 హోల్ పవర్ n లెస్ దాన్ un. బట్ ఇక్కడ ఏమైంది మనకి, k2 గ్రేటర్ దాన్ 1 అన్నా, k2 గ్రేటర్ దాన్ 1. దీని నుంచి ఎలా రాయొచ్చు అంటే k2 గ్రేటర్ దాన్ 1 అయితే k2 హోల్ పవర్ n కూడా ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఇక్కడ దీని నుంచి ఏం రాయొచ్చు, 1 లెస్ దాన్ k2 హోల్ పవర్ n లెస్ దాన్ un. ఓకేనా, మళ్ళీ ఇక్కడ జామెట్రిక్ సిరీస్ యూజ్ చేసామనుకోండి, జామెట్రిక్ సిరీస్ యూజ్ చేస్తే ఏమవుతుంది, సిగ్మా k2 పవర్ n ఈజ్ డైవర్జెంట్ ఇఫ్ k2 గ్రేటర్ దాన్ 1. k2 జామెట్రిక్ సిరీస్లో ఇప్పుడు k2 గ్రేటర్ దాన్ 1 అయితే అది ఏమవుతుంది, ఇక్కడ k2 గ్రేటర్ దాన్ 1 అయింది కదా, డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది డైవర్జెంట్ అయింది కాబట్టి బై కంపారిజన్ టెస్ట్, కంపారిజన్ టెస్ట్ ఏం చెప్తుంది, un గ్రేటర్ దాన్ ఈక్వల్ టు kvn అని ఉందనుకోండి. un గ్రేటర్ దాన్ ఈక్వల్ టు kvn అని ఉంటే vn డైవర్జెంట్ అయితే un కూడా ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. ఓన్లీ పార్ట్ తీసుకుని చూసామనుకోండి, un గ్రేటర్ దాన్ k2 హోల్ పవర్ n ఈ ఫామ్లోనే కదా ఉంది. అంటే ఇక్కడ మనకి k ప్లేస్లో ఉన్నట్టుంది, vn ప్లేస్లో k2 పవర్ n ఉంది. అంటే k2 పవర్ n అనేది డైవర్జెంట్ అయింది కాబట్టి కంపల్సరీ మనకి సిగ్మా un కూడా ఏమవుతుంది, కంపారిజన్ టెస్ట్ నుంచి. దేర్ఫోర్ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. ఓకేనా, ఇదే కదా మనకి థీరం ప్రూవ్ చేయమన్నాడు. L లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, L గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. ఈ థీరం ఎప్పుడు అప్లై చేయాలి, మనకి పవర్స్ ఉన్నప్పుడు. పవర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఎంత రూట్ టెస్ట్ కాచెస్ ఎంత రూట్ టెస్ట్ యూజ్ చేసుకుంటాం ప్రాబ్లమ్స్లో. ఓకేనా, ఇదే మనకి ఇప్పుడు L లెస్ దెన్ 1 L గ్రేటర్ దెన్ 1 అని ప్రూవ్ చేస్తాం, కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చెప్పాం కాబట్టి ఇదే కదా అడిగాడు మనకి, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ చూద్దాం ఎలా చేయాలి. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అన్నాడు, సిగ్మా 2 పవర్ n బై n క్యూబ్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఈ టెస్ట్ యూస్ చేసి చేయండి అని మాత్రం ఏం మెన్షన్ చేయరు.
అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని యూజ్ చేసుకుని మనం ఏ మెథడ్లో చేయొచ్చో చూడండి. ప్రాబ్లం చూసి ఇక 2n/n³ అని ఉంది. ఓన్లీ న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఎన్స్ ఉండుండే అయితే ఓన్లీ n ఇంటూ అలా మల్టిపుల్స్ ఉంటే కనుక ఏం చేసేవాళ్ళం మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ యూజ్ చేసుకుని చేసేయచ్చు. కానీ ఇక్కడ ఏమైంది 2n అన్నాను. 2n అన్నప్పుడు ఏం చేస్తారు nth రూట్ టెస్ట్ యూజ్ చేసుకోండి. nth రూట్ టెస్ట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు లెట్ un సొల్యూషన్ చూసుకోండి. un ఈక్వల్ టు 2n/n³. 2n/n³. nth రూట్ టెస్ట్లో మనకి ఏముంటుంది un హోల్ పవర్ 1/n కదా. 2n/n³ హోల్ పవర్ 1/n. ఇప్పుడు a/b హోల్ పవర్ n అంటే ఏం రాస్తాం a/n/b/n అని రాస్తాం. ఇక్కడ కూడా అలాగే ఏం రాయొచ్చు 2n హోల్ పవర్ 1/n/n³ హోల్ పవర్ 1/n. n క్యాన్సిల్ అవుతుంది అంటే ఏమవుతుంది 2/n పవర్ 3/n. ఓకేనా. దీనికి లిమిట్ అప్లై చేసామనుకోండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2/n పవర్ 3/n. ఓకేనా. 2 కాన్స్టెంట్ 2 ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n పవర్ 3/n. n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటున్నాం కదా. 2 ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఏమవుతుంది 1/n టెన్స్ టు 0 అవుతుంది. n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 1/n టెన్స్ టు ఏమవుతుంది 0. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. 2 ఇంటూ 1/1 అన్న 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 2. ఇది ఏమైంది మనకి గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 అయితే ఏమవుతుంది అది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఏమవుతుంది ముందే చెప్పాం కదా థీరంలో. గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్, లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్. ఏ టెస్ట్ యూజ్ చేసాం nth రూట్ టెస్ట్. దేర్ఫోర్ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. ఓకేనా. ప్రాబ్లమ్స్ ఇస్తే ఇలా సాల్వ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సిగ్మా x/n/n/n x గ్రేటర్ దాన్ 0 అన్నాడు. దీని సొల్యూషన్ కూడా ఏం చేద్దాం లెట్ un ఈక్వల్ టు x/n/n/n. నెక్స్ట్ ఏం చేద్దాం un హోల్ పవర్ 1/n తీసుకున్నాం అనుకోండి. x/n/n/n హోల్ పవర్ 1/n. దీన్ని ఎలా రాయొచ్చు x/n హోల్ పవర్ 1/n/n హోల్ పవర్ 1/n అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ nn క్యాన్సిల్ అయింది. అలాగే ఇక్కడ nn క్యాన్సిల్ అయింది. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది x/n. దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x/n. ఇక్కడ x అనేది కాన్స్టెంట్ కదా గ్రేటర్ దాన్ 0 అన్నాడు. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n. గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి x వాల్యూ 0 అవ్వదు. x ఇంటూ 1/n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/n టెన్స్ టు ఏమవుతుంది 0. దట్ ఈక్వల్ టు 0. 0 అయిందంటే ఏమవుతుంది మనకి లెస్ దాన్ 1. ఎల్ వాల్యూ లెస్ దాన్ 1 వచ్చిందంటే ఇప్పుడు సిగ్మా un అనేది ఏమవుతుంది సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్. నెక్స్ట్ డిఆర్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్ చూడండి. డిఆర్ఎంబర్ట్స్ టెస్ట్ అన్న రేషియో టెస్ట్ అన్న ఒకటే. డిఆర్ఎంబర్ట్స్ టెస్ట్ ఏంటంటే ఇఫ్ సిగ్మా un ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ un ప్లస్ 1/un ఈక్వల్ టు l దెన్ ఏ ఏమంటున్నాడు సిగ్మా un కన్వర్జెన్స్ ఇఫ్ l లెస్ దాన్ 1. l లెస్ దాన్ 1 అయినప్పుడు కన్వర్జెన్స్ అవ్వాలి. సిగ్మా un డైవర్జెస్ ఇఫ్ l గ్రేటర్ దాన్ 1. సేమ్ మనం ఇందాక చేసిన కండిషన్స్. కాకపోతే ఏమైంది అక్కడ ఎంత హోల్ పవర్ 1/n వచ్చింది un. ఇక్కడ ఏమని తీసుకున్నాం లిమిట్ un ప్లస్ 1/un ఈక్వల్ టు 1 రావాలి. l అవ్వాలి. l లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెన్స్. అండ్ ఫస్ట్ సిగ్మా un ఏమి ఇచ్చాడు ప్రూఫ్ చూడండి. సిగ్మా un ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఏంటి un గ్రేటర్ దాన్ 0. un గ్రేటర్ దాన్ 0 అయిందంటే కంపల్సరీ un ప్లస్ 1 కూడా ఏమవుతుంది మనకి గ్రేటర్ దాన్ 0. ఈవెన్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు లిమిట్ un ప్లస్ 1/un ఈక్వల్ టు 1. దీన్ని ఎలా రాయొచ్చు ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ modulus of un plus 1/un minus l less than epsilon for all n greater than or equal to m. ఓకేనా. ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ ఉన్నప్పుడు ఎలా రాస్తాం మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un ప్లస్ 1/un మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్. ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ ఇన్ఈక్వాలిటీకి l యాడ్ చేసామనుకోండి. l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un ప్లస్ 1/un లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్.
దీని ఈక్వేషన్ 1 అనండి. ఈ ఈక్వేషన్ 1లో n ప్లేస్లో m, అలాగే m+1, m+2 అండ్ సో ఆన్ n-1 తీసుకోండి. ఇన్ ఇన్ఈక్వాలిటీ 1. ఇప్పుడు n ఈక్వల్ టు m తీసుకున్నాం అనుకోండి. n ఈక్వల్ టు m తీసుకుంటే ఏమవుతుంది? l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ m+1/um లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. అలాగే n ఈక్వల్ టు m+1 తీసుకున్నాం అనుకోండి. l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ um+1 + 1/um+1 లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ um+2/um+1 లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏం తీసుకుందాం అంటున్నాం? n-1. ఇప్పుడు n ప్లేస్లో n-1 తీసుకున్నాం అనుకోండి. పుట్ n ఈక్వల్ టు n-1 ఇన్ ఈక్వాలిటీ 1. ఏమవుతుంది? l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un-1 + 1/un-1 లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un/un-1 లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు ఏం చేయాలి? వి మల్టిప్లైయింగ్ ద అబౌవ్ n-m ఇన్ఈక్వాలిటీస్. ఓకేనా? మనకు ఫస్ట్ రాసిన ఇన్ఈక్వాలిటీస్ అన్నిటిని ఏం చేయాలి? మల్టిప్లై చేసుకోండి. l మైనస్ ఎప్సిలాన్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి? అక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n-m టర్మ్స్ ఉన్నాయి కాబట్టి l మైనస్ ఎప్సిలాన్ ఎన్ని టైమ్స్ వస్తాయి? l మైనస్ ఎప్సిలాన్ n-m టైమ్స్ మల్టిప్లై అవుతాయి. n-m టైమ్స్ లెస్ దాన్. అలాగే ఇక్కడ ఏమొచ్చాయి మనకి? ఫస్ట్ టర్మ్లో ఏమొచ్చింది? n ఈక్వల్ టు m తీసుకున్నప్పుడు um+1/um. నెక్స్ట్ టర్మ్ ఏంటి? um+2/um+1 అండ్ సో ఆన్. un-2/un-1 ఇంటూ un/, ఇది un-2 un/un-1 లెస్ దాన్. అలాగే ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతాయి? l ప్లస్ ఎప్సిలాన్ అండ్ సో ఆన్ ఎన్ని టైమ్స్ ఉంటాయి? n-m టైమ్స్. అంటే వీటిని ఎలా రాయొచ్చు? l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m అని రాసుకోవచ్చా? లెస్ దెన్ um+1 um+1 um+2 అలా నెక్స్ట్ um+2 un-1 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏం మిగిలే మనకి? un/um లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m. దీన్ని ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం క్యాన్సిల్ అవ్వాలంటే ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని ను మల్టిప్లై చేసామనుకోండి. l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m లెస్ దాన్ un లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m ఇంటూ ఇది ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీ 2. ఫస్ట్ కేస్ ప్రూవ్ చేయడానికి ఏం తీసుకుందాం? లెట్స్ లిమిట్ un+1/un ఈక్వల్ టు l. l లెస్ దాన్ 1 అని తీసుకున్నాం అనుకోండి. l లెస్ దాన్ 1 అయితే ఏమని ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ σ(un) ఈజ్ కన్వర్జెంట్. σ(un) ఈజ్ కన్వర్జెంట్ అని చెప్పాలంటే ఇప్పుడు మన కండిషన్ ఏం తీసుకుందాం? లెస్ దాన్ 1 అనుకున్నామా? లెట్ k1 బిలాంగ్స్ టు r అనుకోండి. k1 బిలాంగ్స్ టు r సచ్ దట్ k1 ఈక్వల్ టు l ప్లస్ ఎప్సిలాన్ అని తీసుకోండి. l ప్లస్ ఎప్సిలాన్ ఇది కూడా ఏమవుతుంది? లెస్ దాన్ 1. సిన్స్ l గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, 0 కన్నా ఎక్కువే ఉంటుంది కంపల్సరీ. l గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, k1 లెస్ దాన్ 1, దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాయొచ్చు? 0 లెస్ దాన్ k1 లెస్ దాన్ 1 అని రాసుకోవచ్చు. ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్లో ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి. un లెస్ దాన్ k1 హోల్ పవర్ n-m ఇంటూ ఓకేనా? దీన్ని లేదంటే మనం ఇక్కడ ఎలా తీసుకోవచ్చు? un లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n/l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m ఇంటూ అని కూడా తీసుకోవచ్చు కదా. అయితే మనకి ఇక్కడ um/l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m అనే దాన్ని ఆల్ఫా అని తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? un లెస్ దాన్ ఆల్ఫా ఇంటూ
ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n. ఏం తీసుకున్నాం? పుట్ k ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు యూఎం బై ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m. ఇది ఎలా రాసామో తెలిసింది కదా, హోల్ పవర్ n మైనస్ m ఉంది. దీన్ని ఎలా రైట్ ఎల్ ప్లస్ ఎప్స్ హోల్ పవర్ n ఇంటూ ఎల్ ప్లస్ ఎప్స్ హోల్ పవర్ మైనస్ m. ఎల్ ప్లస్ ఎప్స్ హోల్ పవర్ మైనస్ m అంటే దీన్ని ఎలా రైట్ కావాలంటే ఇక్కడ ఇన్ఈక్వాలిటీని చేంజ్ చేసుకోండి. యూఎం ఇంటూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n బై ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m. ఇది కూడా ఈక్వేషన్ 2 ఇన్ఈక్వాలిటీ 2 అవుతుంది కదా. ఈ కండిషన్ తీసుకుంది నేను తీసుకున్నాం. మనం హోల్ పవర్ n ఉన్న పార్ట్ని వదిలేసి మిగిలిందంతా ఆల్ఫా అని తీసుకున్నాం. మళ్ళీ అది ఇన్ఈక్వాలిటీలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? యూఎన్ లెస్ దాన్ ఆల్ఫా ఇంటూ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఏమని తీసుకున్నాం ఇక్కడ? ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈక్వల్ టు k1 అన్నాం. అంటే ఇక్కడ k1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? యూఎన్ లెస్ దాన్ ఆల్ఫా k1 పవర్ n. ఇప్పుడు ఓన్లీ ఈ కండిషన్ ఒకటే తీసుకున్నాం అనుకోండి. బై జామెట్రిక్ సిరీస్ నుంచి ఏం చెప్పొచ్చు? 0 లెస్ దాన్ k1 లెస్ దాన్ 1 అయిందంటే సిగ్మా k1 పవర్ n ఈజ్ ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది కన్వర్జెంట్ అని తెలిసింది ఈ కండిషన్ తీసుకుని కంపారిజన్ టెస్ట్ నుంచి. చూడండి, కంపారిజన్ జామెట్రిక్ సిరీస్ నుంచి ఏం చెప్పాము? సిగ్మా k1 పవర్ n అని చెప్పాము. ఇప్పుడు కంపారిజన్ టెస్ట్ యూస్ చేసుకుందాం. దీనికి ఎలా ఉంది? యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు KVN లా ఉంది. ఇక్కడ VN ప్లేస్లో ఏముంది? k1 హోల్ పవర్ n ఉంది. అంటే ఇక్కడ k1 హోల్ పవర్ 1 బై k1 హోల్ పవర్ n అనేది కన్వర్జెంట్ అయింది కాబట్టి సిగ్మా యూఎన్ కూడా ఏమవుతుంది? కన్వర్జెన్స్. దేని నుంచి? బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా? ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ 1. ఇది గ్రేటర్ దాన్ 1 అయితే ఇప్పుడు ఏం చేయాలి? టు ప్రూవ్ దట్ సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్. సిగ్మా యూఎన్ డైవర్జెంట్ అని చెప్పాలంటే మనం ఇక్కడ ఏం తీసుకుందాం? లెట్ k1 ఈక్వల్ టు k1 బిలాంగ్స్ టు R సచ్ దట్ k2 ఆల్రెడీ ఫస్ట్ మనం k1 తీసుకున్నాం కదా, ఇప్పుడు k2 బిలాంగ్స్ టు R అని తీసుకుందాం. k2 ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఈ ఎల్ మైనస్ ఎప్సిలాన్ కూడా ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు ఫ్రమ్ దీంట్లో ఇప్పుడు ఏమవుతుంది? సిన్స్ ఎల్ గ్రేటర్ దాన్ 0 k2 గ్రేటర్ దాన్ 1. ఇంకే దీన్ని ఎలా రైట్? k2 గ్రేటర్ దాన్ 1 అయితే 0 లెస్ దాన్ k2 0 లెస్ దాన్ k2 అని రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ 1 మళ్ళీ k2 ఏమంటున్నాం? గ్రేటర్ దాన్ 1 అంటున్నాం. ఫ్రమ్ 2 ఇప్పుడు ఏం చేద్దాం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకుంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n బై ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m యూఎం లెస్ దాన్ యూఎన్. ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n అంటే ఏం తీసుకున్నాం? k2 అని తీసుకున్నాం. ఇక్కడ మిగిలిన పార్ట్ ఉంది కదా, దీన్ని బేటా అని తీసుకోవచ్చు. బేటా k2 హోల్ పవర్ n లెస్ దాన్ యూఎన్. ఇక్కడ సేమ్ అదే k2 అనేది ఏమైంది మనకి? గ్రేటర్ దాన్ 1 అని తీసుకున్నాం. k2 గ్రేటర్ దాన్ 1 అన్నా అంటే 1 లెస్ దాన్ k2 అవుతుంది కదా, 1 లెస్ దాన్ k2 పవర్ n అని కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు కంపారిజన్ టెస్ట్ యూస్ చేసామనుకోండి, జామెట్రిక్ సిరీస్ యూస్ చేసామనుకోండి. బై జామెట్రిక్ సిరీస్ k2 గ్రేటర్ దాన్ 1. k2 గ్రేటర్ దాన్ 1 అయిందంటే అక్కడ ఏమవుతుంది? సిగ్మా k2 పవర్ n ఈజ్ కన్వర్జెంట్. సిగ్మా k2 పవర్ n ఈజ్ డైవర్జెంట్ అవుతుంది. సిగ్మా k2 పవర్ n ఈజ్ డైవర్జెంట్ అయిందంటే బై కంపారిజన్ టెస్ట్ దీన్ని ఎలా రాయొచ్చు? యూఎన్ గ్రేటర్ దాన్ బీటా k2 పవర్ n అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు గ్రేటర్ దాన్ సింబల్లో k2 పవర్ n అనేది డైవర్జెన్స్ అయిందంటే యూఎన్ కూడా ఏమవుతుంది? డైవర్జెన్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్. ఒకసారి మీరు స్టేట్మెంట్స్ అన్ని క్లియర్గా చూడండి. కంపారిజన్ టెస్ట్ ఏం చెప్తుంది? లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ థర్డ్ వన్ ఈరోజు ఏం చెప్పుకున్నాం? కాచి సెంథర్ టెస్ట్. నెక్స్ట్ డిఆలంబర్ట్స్ టెస్ట్ ఆర్ రేషియో టెస్ట్. స్టేట్మెంట్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చదువుకుంటే ఇక్కడ ఏమైంది? మనకి జామెట్రిక్ సిరీస్ని యూజ్ చేసాం, అలాగే కంపారిజన్ టెస్ట్ని యూజ్ చేసాం. అంటే రెండూ తెలిస్తేనే మనకి ఇది కన్వర్జెంటా డైవర్జెంటా అని ప్రూవ్ చేయగలం.
ఓకేనా. ఫస్ట్ కేసులో కన్వర్జెంట్ అని ప్రూవ్ చేసాం, నెక్స్ట్ కేసులో డైవర్జెంట్ అని ప్రూవ్ చేసాం కాబట్టి మనకి వాడు అడిగిన స్టేట్మెంట్ని ప్రూవ్ చేసాం. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ఈ మోడల్లో ప్రాబ్లం చూడండి. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అన్నాడు. ఇక్కడ కూడా టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అన్నాడు. యూజింగ్ డిఆర్ఎంబర్స్ టెస్ట్ అనలేదు. అయితే ఇది మనకి ఇది డిఆర్ఎంబర్స్ టెస్ట్ యూజ్ చేయాలని ఎలా తెలుస్తుందంటే ఫ్యాక్టోరియల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయనుకోండి. డిఆర్ఎంబర్స్లో చేయండి. ఇప్పుడు ఏం తీసుకున్నాం, సిరీస్ ఏమి ఇచ్చాడు, 1+1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అన్నాడు. అంటే ఎలా ఉంది, 1, 2, 3 అలా రిపీట్ అవుతున్నాయి కదా. దీన్ని ఎలా రాయొచ్చు ఎంత టర్మ్, 1/n ఫ్యాక్టోరియల్. అప్పుడు UN ఈక్వల్ టు ఏమవుతుంది, 1/n ఫ్యాక్టోరియల్. UN+1 ఏమవుతుంది, 1/n+1 ఫ్యాక్టోరియల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN+1/UN తీసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN+1 టర్మ్ ఎంత, 1/n+1 ఫ్యాక్టోరియల్ బై UN అంటే ఎంత, 1/n ఫ్యాక్టోరియల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇదేమవుతుంది, n ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. దీన్ని ఎలా రాయొచ్చు, n ఫ్యాక్టోరియల్ బై n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా. అంటే ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాస్తాం, 4 × 3 × 2 అన్న 5 × 4 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. అలాగే ఇప్పుడు n+1 అంటే n+1 - 1 చేస్తే ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్ వస్తుంది. n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది మనకి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1. ఇక్కడ లిమిట్ అప్లై చేసేస్తే ఏమవుతుంది, 1/∞+1 1/∞ అంటే 0. ఇక్కడ 0 వచ్చింది. 0 అంటే ఏమవుతుంది మనకి, <1 అయితే సిరీస్ ఏమవుతుంది, దీని నుంచి డిఆర్ఎంబర్స్ రేషియో టెస్ట్ నేను చెప్పండి. సిరీస్ ఏమవుతుంది, <1 అయితే సిగ్మా UN ఈజ్ బై డిఆర్ఎంబర్స్ టెస్ట్ ఆర్ రేషియో టెస్ట్. <1 అయితే ఏమవుతుంది, సిగ్మా UN ఈజ్ కన్వర్జెన్స్. ఓకేనా. అదే మనకి <1 వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, సిగ్మా UN ఈజ్ డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ కాచీస్ కండెన్సేషన్ టెస్ట్ చూడండి. ఇది ప్రూఫ్ అవసరం లేదు, స్టేట్మెంట్ ఒకటి తెలుసుకోండి. కాచీస్ కండెన్సేషన్ టెస్ట్ అంటే ఏమవుతుంది, లెట్ UN బి ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్. UN అనేది ఇక్కడ ఏమవ్వాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అవ్వాలి. డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్. దెన్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity UN కన్వర్జెన్స్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity 2n U 2n అనేది కన్వర్జెన్స్ అంట. అంటే ఏంటి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటున్నాడు కాబట్టి సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity UN అనేది కన్వర్జెన్స్ అయితే సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity 2n U 2n అనేది కన్వర్జెన్స్ అవుతుంది. అలాగే ఇది కన్వర్జెన్స్ అయితే ఏమవుతుంది, సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity UN అనేది కన్వర్జెంట్ అవుతుంది అనమాట. ఇది మనకి కాచీస్ కండెన్సేషన్ టెస్ట్. ఈ కాచీస్ కండెన్సేషన్ టెస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే లాగరిథం టర్మ్స్ ఉన్న ఫంక్షన్స్లో యూజ్ చేసుకుంటాం, ఆ సిరీస్లో యూజ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఆక్సిలరీ సిరీస్ చూడండి. ఆక్సిలరీ సిరీస్ ఏంటి, ద ఆక్సిలరీ సిరీస్ సిగ్మా n ఈక్వల్ టు 2 to infinity 1/n into log n హోల్ పవర్ p. అంటే మనకి ఇచ్చే UN ఎలా ఉంటుంది, 1/n into log n హోల్ పవర్ p ఈ ఫామ్లో ఉంటుంది. ఇది మనకి కన్వర్జెంటా డైవర్జెంట్ అనేది p బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. p>1 అయితే కన్వర్జెన్స్, p< or <1 అంటే 1 కానీ 1 కంటే తక్కువ కానీ వాల్యూస్ ఉంటుంది ఏమవుతుంది, డైవర్జెన్స్. ఇది ఆక్సిలరీ సిరీస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, సిగ్మా n ఈక్వల్ టు 2 to infinity 1/n into log n హోల్ క్యూబ్. ఇక్కడ మనకి p ప్లేస్లో ఏముంది, 3 ఉంది. p ప్లేస్లో 3 ఉందంటే అది మనకి 1 కంటే హైయెస్టే కదా. p>1 అయితే అది ఏమవుతుంది, కన్వర్జెంట్. సో మనకి ఈ సిరీస్ ఏమైంది, మనకి కన్వర్జెన్స్ సిరీస్ అయింది. అలాగే సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity 1/n into log n ఈజ్ డైవర్జెన్స్ అన్నాడు. ఎందువల్ల అయింది, ఇక్కడ ఎంత ఉంది మనకి 1, ఈ p పవర్లో 1 <1 కానీ ఈక్వల్ టు 1 కానీ అయితే అది ఏమవుతుంది, మనకి కంపల్సరీ డైవర్జెన్స్ అవుతుంది. ఇది మనకి ఆక్సిలరీ సిరీస్. ఏ ఫామ్లో ఉంటుంది, సింపుల్గా చెప్పొచ్చు, సిగ్మా n ఈక్వల్ టు 2 to infinity 1/n into log n హోల్ పవర్ p ఫామ్లో ఉంటే కనుక p>1 అయితే కన్వర్జెంట్, <=1 అయితే డైవర్జెంట్ అవుతుంది. అలాగే ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ చూసామనుకోండి. ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ ఏంటి, లెట్ f be a ఇంటిగ్రబుల్ ఫర్ ఎవ్రీ t>a అండ్ f of t ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to t f of x dx for a <= t <∞. The improper integral a to infinity f of x dx is said to be convergence to the number L.
ఒక నెంబర్కి ఎగ్జిస్ట్ అయితే కనుక అది ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఏమవ్వాలి, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ అయితే. ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ఇప్పటి వరకు మనం సమ్మేషన్లోనే చేసాం, కాకపోతే ఇక్కడ ఏమీ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఇంటిగ్రల్స్ కూడా వస్తుంది. ఆ ఇంటిగ్రల్స్ వచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని తీసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ వస్తుంది. ఆ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూకి లిమిట్ అప్లై చేస్తే ఆ లిమిట్ అనేది ఎల్కి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏదో ఒక నెంబర్కి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమవుతుంది, కన్వర్జెన్స్ అవుతుంది. అలా కాకుండా లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ చేసినప్పుడు ఇన్ఫినిటీ కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమంటాం, ఎఫ్ ఆఫ్ టీ అనేది డైవర్జెన్స్ అని చెప్తాం. ఇన్ఫినిటీకి ఈక్వల్ అయితే డైవర్జెన్స్, ఈక్వల్ టు ఎల్ అయితే అది ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. ఇది ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్. టెస్ట్ చూడండి, ఇంకో టెస్ట్ ఏంటి, ర్యాబిస్ టెస్ట్. ఈ టెస్ట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు చూడండి కొన్ని టెస్ట్లో ఎల్ లెస్ దాన్ 1 అయితే కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ అని చెప్తున్నాం కదా, గ్రేటర్ దాన్. ఓన్లీ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయినప్పుడు మాత్రమే చెప్తున్నాం. ఈక్వల్ టు 1 అయినప్పుడు అది కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చెప్పాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు ముందు చేసిన డిఆలంబర్ట్స్ రేషియో టెస్ట్లో లెస్ దాన్ 1 అయితే ఏమని ప్రూవ్ చేసాం, లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అని చెప్పాం. అక్కడ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుందో చెప్పలేదు. అలాంటప్పుడు ఏంటి, కన్క్లూజన్ ఇవ్వలేం ప్రాబ్లమ్కి. అప్పుడు ఏం చేస్తామంటే ర్యాబిస్ టెస్ట్ని యూజ్ చేసుకుంటాం. ఈ టెస్ట్ ఏంటి, సిగ్మా యుఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1 మైనస్ యుఎన్ ప్లస్ 1 బై యుఎన్. దీన్ని కన్సిడర్ చేస్తే ఈక్వల్ టు ఎల్ అయింది. ఆ ఎల్ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. ఏంటది, సిగ్మా యుఎన్ అనేది. ఓకేనా, మనకి ఇప్పుడు ఒక డిఆలంబర్ట్స్ రేషియో టెస్ట్లో ఒక ప్రాబ్లం చేసాం. ఆ ప్రాబ్లంలో ఏమైంది, మనకి లిమిట్ వాల్యూ 1 వచ్చేసింది. ఆ లిమిట్ వాల్యూ 1 వస్తే ఆల్రెడీ మనం యుఎన్ ప్లస్ 1 బై యుఎన్ ఫైండ్ చేస్తాం కదా డిఆలంబర్ట్స్ టెస్ట్లో. అప్పుడు ఏం చేస్తాం, దానికి 1 మైనస్ చేసి ఎంతో మల్టిప్లై చేసామనుకోండి, ఈక్వల్ టు ఎల్ వస్తాయి. ఆ ఎల్ అనేది మళ్ళీ ఏమవ్వాలి, ఈక్వల్ టు 1 అవ్వకూడదు. 1 కానీ 1 కంటే చిన్నది కానీ 1 కంటే హైయెస్ట్ కానీ 1 కంటే లోయెస్ట్ కానీ ఉండాలి తప్ప ఈక్వల్ టు 1 అయితే మళ్ళీ చెప్పలేం. ఇలా ఈక్వల్ టు 1 అయిన కండిషన్లో మనం తీసుకుని మళ్ళీ సమ్ని ఇలా లిమిట్ అప్లై చేసినప్పుడు చేంజ్ చేసుకుని, అప్పుడు ఎల్ గ్రేటర్ దెన్ 1 అయితే సిగ్మా యుఎన్ అనేది ఏమవుతుంది, కన్వర్జెన్స్. అలాగే ఎల్ లెస్ దెన్ 1 అయితే సిగ్మా యుఎన్ అనేది ఏమవుతుంది, డైవర్జెన్స్. ఓకేనా, ఈరోజు చెప్పిన థియరమ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. అవి ఈ మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రేపు చేయొచ్చు.